వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. మరి ఇప్పుడు భీమా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను. అండ్ ఈ రోజు మహాశివరాత్రి కానుకగా మన అందరి ముందుకి వచ్చేసింది సినిమా భీమా. మరి ఈ సినిమాని మనకి డైరెక్ట్ చేసిన వారు హర్ష అన్నమాట. మరి ఇందులో గోపీచంద్ సరసన ప్రియా భవాని అండ్ మాల్విక శర్మ నటించారు. అండ్ ఇందులో మనకి యాజ్ ట్రైలర్ లో చూసినట్టుగానే 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ మన గోపీచంద్ ఎలా నటించాడు ఏంటి అన్నది చూడాలంటే నిజంగా సినిమాలో చూస్తే అద్రిపోయిందని చెప్పొచ్చు. ఒక యాక్షన్ ఫిలిం ని మనందరికీ అందించారు గోపీచంద్ అని చెప్పొచ్చు అనమాట. పోలీస్ క్యారెక్టర్ లో చాలా పవర్ఫుల్ గా ఉంటారు. 2 రోల్స్ అయితే చేశారు ఇందులో. అండ్ ఒకటి చాలా డిఫరెంట్ గా ఉంటుంది రోల్. ఒక రోల్ చాలా అగ్రెసివ్ గా ఉంటే ఇంకో రోల్ చాలా అమాయకంగా ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అయితే గోపీచంద్ తన ఫ్యాన్స్ కి ఇచ్చేసారని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. హీరోయిన్స్ ఇద్దరు కూడా వాళ్ళ పాత్రకు తగ్గట్టుగానే చాలా చక్కగా నటించారు. అయితే ఈ సినిమా లైక్ కాస్త పాయింట్స్ అన్ని చూస్తే కొంచెం జనరల్ గానే ఎప్పుడు ఉన్న రొటీన్ స్టోరీ లాగానే అనిపిస్తుంది. కొంచెం తేడా ఏంటంటే లైక్ ఎప్పుడు చూస్తున్నట్టుగానే ఇందులో కూడా ఒక ప్లాట్ ఉంటుంది. పిల్లల్ని తీసుకుని వాళ్ళ మీద టెస్టులు చేస్తూ ఉంటారు. అది టెస్టులు ఎందుకు చేశారు, దేనికి సంబంధించి చేశారు, అసలు ఈ టెస్టులన్నిటి నుంచి ఇలాంటి చిన్నపిల్లల్ని మన హీరో కాపాడా లేదా, అసలు ఏం జరిగింది, ఈ 2 క్యారెక్టర్స్ ఎలా నటించాయి, ఇవన్నీ చూడాలంటే కనుక మనం సినిమా చూడాల్సిందే. సో సినిమాలో మనకి ప్లస్ విషెస్ చూసుకుంటే కనుక గోపీచంద్ గారి యాక్టింగ్ నిజంగానే ఎప్పటిలాగానే చాలా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్స్ కొన్ని కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాయి అనమాట. సో మంచి పవర్ఫుల్ పోలీస్ అటైర్ లో అయితే మనకి గోపీచంద్ కనిపించేస్తారు. అలాగే ఇందులో చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు. మనకి సప్తగిరి గాని, గిరిబాబు గారు గాని, లైక్ నరేష్ గారు గాని, మన వెన్నెల కిషోర్ గారు గాని, ఇలా చాలా మంది ఉన్నారు. రోహిణి కూడా ఉన్నారనమాట. సో ఇలా వీళ్ళ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అక్కడక్కడ ఉంటాయి. ఎక్కువ కామెడీ అయితే ఉండదు. గోపీచంద్ చేసిన కామెడీ అయితే కాస్త కొంచెం అరే ఏంట్రా ఇది అన్నట్టయితే అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుందనే చెప్తాను నేను కూడా. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనం ఒక్కొక్కసారి రీచ్ ని కూడా మనం ఇది చేసుకోలేమన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ప్లాట్ లో చూసుకుంటే లైక్ మనం మొత్తం ప్లాట్ చూసుకుంటే కనుక ఒక గుడి అయితే క్లోజ్ చేసేసి ఉంటుంది, శివుడి గుడి. ఆ గుడిని ఓపెన్ చేయడానికే ఒకడు వస్తాడు అన్నట్టుగా మనకి స్టార్టింగ్ లో చూపిస్తారనమాట. ఇందులో అక్కడక్కడ మధ్యలో లైక్ ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ లైక్ ఈ చేతబడులకి సంబంధించి, దెయ్యాలకు సంబంధించి, చాలా అటువంటి బ్లాక్ మ్యాజిక్ సంబంధించి చాలా సినిమాలు వస్తున్నాయి. సో అలాగ కొంచెం మనకి చూపించినప్పటికీ ఇందులో బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి అయితే ఎక్కువ ఎటువంటి సెగ్మెంట్స్ అయితే ఉండదు. పూర్తిగా లైక్ ఒక మాఫియా గురించి మాత్రమే చూపిస్తారు. అది కూడా ఒక డిఫరెంట్ పాయింట్ లో చూపించారనమాట. ఓవరాల్ గా సినిమా అయితే గుడ్. మీరు కనుక వెళ్ళి చూడాలనుకుంటే కనుక డెఫినెట్లీ థియేటర్స్ కి వెళ్ళి చూసేసేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు ఫాలో ఆంధ్రప్రభ.